ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై మరియు సెప్టెంబర్ ఈ 2 నెలలకి సంబంధించి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్. డ్యూ టు ద టెక్నికల్ ఇష్యూ ద అడిషనల్ కోట్ ఆఫ్ పరకామణి సేవ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ July 2024 will be released at 11 AM and general శ్రీవారి సేవ కోట తిరుమల at 12 noon on 21/6/2024. అంటే జూలై నెలకి సంబంధించిన తిరుమల అడిషనల్ పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులు హుండీలో సమర్పించే కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలలో తిరుమలలో పరకామణి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10:59 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే జూలై నెలకి సంబంధించిన తిరుమల జనరల్ శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని జూలై నెల అడిషనల్ కోట భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ జనరల్ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలలో తిరుమల ఈ శ్రీవారి సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11:59 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఎన్ని రకాల సేవలు ఉంటాయి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, అలాగే ఈ శ్రీవారి సేవని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక వీడియోని చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇవండి జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్. ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ సెప్టెంబర్ 2024 will be available for booking with effect 21/6/2024 10 AM. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ అనేవి ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరండి, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. ఈ 4 సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. నార్మల్ దర్శనం అంటే జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్, సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ 4 సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి. ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. 2 పర్సన్స్ అలో చేస్తారు. మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల ఆర్జిత సేవలు ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒక్క పర్సన్ కి అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి కలిపి 1000 రూపాయలు పే చేసి 2 మెంబర్స్ కైనా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని సెప్టెంబర్ నెలలో ఎవరైతే నేరుగా తిరుమలకు వచ్చి ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని
సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యం పొందాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:59 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఇంకొకటి, ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మీరు ఎన్ని టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు. సో దానికి డబల్ అమౌంట్ అంటే 2010 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకని అంటే కొన్నిసార్లు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు అలా ట్రాన్సాక్షన్ కన్నా ఫెయిల్ అయితే మీ అకౌంట్ లో అమౌంట్ కన్నా ఉంటే అలాంటప్పుడు మీరు వెంటనే ఇంకో మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మళ్ళీ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకనే మీ అకౌంట్ లో మీరు ఎన్ని ఆర్జిత సేవలను అయితే బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ ఉండేలా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ ఈ ఆర్జిత సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్, శ్రీవారి ఆర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ September 2024 will be available for booking with effect 21/6/2024 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు, ఆ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. వీటిని 500 రూపీస్ దర్శనం టికెట్స్ అని కూడా అంటారు. అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే అవకాశం లేదండి. మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్న తేదీలకి మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో దర్శనం టికెట్స్ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆన్లైన్లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. మిమ్మల్ని కూడా 300 రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకి అనుమతిస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:59 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన డైరెక్ట్ ఆర్జిత సేవల్ని ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఇంకా జూలై నెలకి సంబంధించిన అడిషనల్ పరకామణి సేవని ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే జూలై నెలకి సంబంధించిన తిరుమల అడిషనల్ శ్రీవారి సేవని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని జూలై మరియు సెప్టెంబర్ మంతులకు సంబంధించిన ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆ లెక్కడిప్ రిజల్ట్ ని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి. ఎవరైతే ఆ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరిగింది. కావున మీరు లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వచ్చిందా లేదా అనేది
చెక్ చేసుకోగలరు. ఒకవేళ ఈ లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్లో మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ సెలెక్ట్ ఫర్ లిస్ట్ అని ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చండి. అలాగే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేయడానికి నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సమయం ఉంది. కావున లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకి చేరుకొని మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ కి అమౌంట్ ఎలా పే చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఇవి ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.